నాయకులందరికీ పేరు పేరున ఆగండి ఆగండి ఒక్క నిమిషం సార్ 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 ఇక్కడ ఇక్కడ ఓం దేవీ మాచిమేంద్ర దేవాస్తాం విశ్వరూప ప్రచోదంతీం మహేశ్వర స్వామి దివ్యచరణారవిందార్పణమస్తు అక్కడ కింద అక్కడ ఈ రోజు గొల్లకుర్మల డాక్టర్ సంఘం తరపు నుంచి గొల్లకుర్మల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వీళ్ళ ఆలయ గవర్నమెంట్ చాలా సంతోషం కనిపిస్తా ఉంది. ఈ యాదవులందరూ కూడా గొల్లకుర్మలందరూ కూడా ఏకమై ఈ రాష్ట్రానికి ఒక మూల దిశగా కనపడాలని చైతన్యం పెంచాలని వారు ఈ ప్రోగ్రానికి అటెండ్ కావడము నాకు చాలా గొప్ప సంతోషకరంగా కనిపిస్తా ఉన్నది. వారి సాహసాల వల్ల ఆలేరు కాన్స్టిట్యున్సీ సస్యశ్యామలంగా ఈ రోజు జిల్లాలోనే మొదటి స్థానంలో కనపడతా ఉంది. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన కొత్తలోనే గెలిచి ప్రజల మనసులు ముద్దుబిడ్డ ఆలేరు ముద్దుబిడ్డ ఏర్పడినటువంటి గొల్లకుర్మల ముద్దుబిడ్డ వీళ్ళ ఐలన్న గారికి ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి మనసు పూర్తిగా శిరస్సు నుంచి నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. సమిష్టిగా కృషి చేసి ఒక సంవత్సరంలోనే ఇంకా పెద్ద నిర్మాణం చేసి గొప్ప చరిత్ర దీని ముఖ్య రాష్ట్ర నాయకులు మా సోదరులు ముఖ్యంగా బాలన్ గారికి, ఎంపీటీసీ సుశీల గారికి, ముఖ్యంగా మనోజ్ గారికి, ముఖ్యంగా మా మిత్రులు మా సహచరులు మా హరణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాణ ప్రతిష్టలో మాకు అవకాశం ఇచ్చి మాకు మంచి అదృష్టంగా భావిస్తున్నాం. ఏ గుడైనా వేల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ గుడిలో ప్రాణ ప్రతిష్ట అత్యంత ముఖ్యం కాబట్టి ఆ అదృష్టంగా కల్పించినటువంటి గ్రామ ప్రజలకు మా గొల్లకుర్మ సోదరులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఈ రోజుల్లో గొల్లకుర్మల ఐక్యత ఏంటంటే అన్ని విజయాలు ఉంటాయి. ఐక్యతకు మారుపేరుగా ఏ ప్రభుత్వం వచ్చినా గొల్లకుర్మలు ఒక నమ్మకస్తులుగా, ఒక మాట మీద ఉండే వ్యక్తులుగా, మాట అంటే తప్పని వ్యక్తులుగా ఇప్పటికీ మనకు చిరస్థాయిగా ఉన్నటువంటి ఆ పేరును ఇంకా మీ అందరి ఆశీర్వాదంతో గతంలో రాష్ట్రంలో ఉన్నత పదవి చేసి దానికి అలంకరణ చేసినటువంటి మా దూరమిత్ర బాలరాజు కూడా ఆదర్శంగా ఒక పుట్ట ఎంపీగా ఈ ప్రాంతంలో ఎంతో మందికి అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ఆ కుటుంబంలో నిజంగా జన్మించేందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కూడా గొల్లకుర్మలకు ఇంకా పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. మన రాజకీయాన్ని ఐక్యత ఉండి అన్ని సాధించవచ్చు. మనం ఐక్యత ఉంటే అన్ని పార్టీలు కూడా మన దగ్గరకు వస్తాయి కాబట్టి ఆ ఐక్యత ముఖ్యం. ఇప్పుడైతే మన గొల్లకుర్మలు కూడా రాజకీయాల్లో రాణిస్తుంది కాబట్టి శ్రీ బ్రహ్మాంబ మల్లికార్జున ఆశిస్తున్నతో ఇంకా కూడా దినదినాభివృద్ధిగా మనమందరం ఐక్యత ఉండి మనకు కూడా రెడ్డి సోదరులు కానీ గౌడ సోదరులు కానీ మిగతా కులాలు కూడా అర్పణ చేసుకొని ఇలా మన ఈ మల్లికార్జున స్వామికి భూమి దానం చేసినటువంటి మా రెడ్డలను కూడా ముద్దసాని నరసింహారెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ నరసింహారెడ్డి గారికి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువర్గం కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇంత పెద్ద అవకాశం కల్పించి కుల పాలనతో గడిపినటువంటి ఈ ఆనందం చాలా గొప్పది. నమ్మకానికి మీరు మారిపోయినటువంటి మన కులంలో పుట్టడం కూడా అదృష్టంగా భావిస్తూ రాబోయే తరాలకు కూడా ముందుండే విధంగా
ముందుకు తీసుకోవడానికి నా వంతుగా ఖచ్చితంగా నేను సేవకులుగా ఉంటాను కాబట్టి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ముద్దసారి కిరణ్ రెడ్డి గారికి వాళ్ళ బంధువర్గాలకు వాళ్ళ కుటుంబం అందరికీ కూడా శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కోరుకుంటూ ఇలా చాలా పిల్లలు లేకపోతే ఇంత మహాకార్యానికి నన్ను పిలిచి మా చేతుల మీద కూడా మాట అదృష్టంగా ఇచ్చినటువంటి మా యాదవ కులానికి అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ.